రుద్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవనామ స్మరణతో మార్మోగుతుంది. చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం వాసిల్లుతోంది. వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి అని పిలువబడే ఈ గుడి యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో ఉంది. సింహగ్రావక్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. మత్స్యగిరి కొండపై వెలిసిన లక్ష్మీ నారసింహుడిని కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు. పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతూ మత్స్యగిరి కొండపైకి చేరి తపస్సు మొదలు పెట్టారు. దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు. దీంతో ఋషులంతా తమను దుష్టశక్తుల బారి నుండి రక్షించమని నరసింహస్వామిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకున్నాడు. పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట 3 ముఖాలుగా 3 గుండాలుగా మారిందని, దుష్టశక్తులన్నీ నాశనమయ్యాయని పురాణ కథనం. సాలగ్రామ రూపంగా స్వయంభూడై వెలిసిన స్వామివారి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది. దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అభిషేక పూజ తీర్థానికి మునులు కొలనులోకి వెళ్లగానే నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. వేల తీరుల్లో స్వామిని కొలిచిన మునులు గల కొండ ఇది. అందుకే దీనిని వేముల కొండ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కళకళలాడుతూ ఉంటుంది. ఇందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంతుపట్టని రహస్యం. ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు. ఒకే పరిమాణంలో సుమారు 60 మీటరు పొడవుతో కోనేరులో ఈదుతూ కనువిందు చేస్తాయి. వాటి తలలపై విష్ణునామాన్ని పోలిన 3 మీసాల్లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు. నామాల గుండం, విష్ణుగుండం, మాలగుండం సముదాయంలో ఈ చేపలు ఉంటాయి. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ 3 గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారంలా వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి. ఈ గుండాన్ని ఆనుకొని స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధచంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున 6 అడుగుల చేప విగ్రహం ఉంది. చేపలు పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్టుగా కనిపిస్తుంది. చేప ముఖం మాత్రం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. ఈ గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. సింహగ్రావక్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అది 3 భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, లక్ష్మీ, పార్వతి, సరస్వతి అని, త్రినేత్రాలని ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. దైవ మహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడూ ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలోనే స్వామివారు చేప రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.